హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. నేను మా ఇంట్లో చేసే సింపుల్ ఎగ్ బుజ్జి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఓన్లీ 2 ఎగ్స్తో నేను ఈ ఎగ్ బుజ్జి చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మనకి కామెంట్స్లో అయితే చెప్పండి. ఫస్ట్ అయితే 2 ఎగ్స్ తీసుకుని నేను బీట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చాప్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మన హెయిర్కి కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ రుచికి సరిపడగా కొంచెం సాల్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోతాయి. ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోయిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. పసుపు కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కారం బాగా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కలుపుకుండా మూత పెట్టేసుకుంటే ఎగ్ అనేది కొంచెం బాయిల్ అవుతుంది. తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎగ్ బుజ్జి అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్ అయితే చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్